అందరికీ నమస్కారాలు ఫ్రెండ్. నేను మీ ఫ్రెండ్ మీ బ్రదర్ దాసరి మల్లేష్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి. ఫ్రెండ్, మెటావెల్ గ్లోబల్ కమ్యూనిటీ ఎకోసిస్టమ్ ఇప్పుడే చేరండి. ఈ సమాచారం అందించే వారిని సంప్రదించండి. అంటే ఈ వీడియో మీకు ఎవరైతే షేర్ చేసినారో, ఈ వీడియో మీకు ఎవరైతే పంపినరో వాళ్ళను సంప్రదించండి. పూర్తి వివరాలు గురించి తెలుసుకోండి. ఓకే ఫ్రెండ్. టైప్ ఆఫ్ మనీ మార్కెటింగ్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్లో ఎన్ని రకాల ఇన్కమ్లు ఉంటాయి అనే దాని గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. మనీ రొటేషన్ ఒకటోది అయితే, రెండవది మనీ డిస్ట్రిబ్యూషన్. మరి మనీ రొటేషన్ అంటే ఏంది, మనీ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంది? ఇప్పటికీ మనకు నెట్వర్క్ మార్కెటింగ్లో మనకు తెలిసింది ఏంటంటే మనీ రొటేషన్ మాత్రం తెలుసు. దాని గురించి ఈ మనీ రొటేషన్ ఏంటిది, మనీ డిస్ట్రిబ్యూషన్ అనేది ఏంటిది, ఈ వివరాల్లోకి మనం పూర్తిగా వివరాలు తెలుసుకుందాం ఫ్రెండ్. ఓకే ఫ్రెండ్, వాట్ ఈజ్ మనీ రొటేషన్? మనీ రొటేషన్ మీన్స్ కంపెనీ. మనీ రొటేషన్ అంటే ఏంది, దాని గురించి తెలుసుకుందాం ఫ్రెండ్. మనీ రొటేషన్ మీన్స్ కంపెనీ ఉంటుంది. ఇక్కడ మనకు కన్జ్యూమర్ అంటే కస్టమర్ అంటాడు. కస్టమర్ ఏదైనా ప్రొడక్ట్ కొన్నా లేకుంటే జైనింగ్ అయినా ప్రొడక్ట్ కొన్నా అది ఎక్కడ పోతుంది అంటే కంపెనీకి వస్తుంది. కంపెనీ నుంచి మళ్ళీ అందులో నుంచి మనకి ఏమైతే పేమెంట్ అనేది ఏమైతే ఉందో కమిషన్ రూపేణా మనకి ఇవ్వడం జరుగుతుంది. కమిషన్ బేస్డ్ లేకుండా మనకు కంపెనీ మనకు అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మనం రొటేషన్ అంటాం. అంటే ఒక కస్టమరు ఒక ప్రోడక్ట్ కొనుగోలు చేసినా లేకుంటే ఒక జైనింగ్ అయినా దీనికి సంబంధించిన అమౌంట్ ఎవరితో పోతుంది అంటే కంపెనీతో పోతుంది. ఆ కంపెనీ కొంత బాగా ఉంచుకొని ట్యాక్సెస్ అని, అడ్మిన్ ఛార్జ్ అని, అవన్నీ ఆ ఖర్చుల నిమిత్తం కొంత ఉంచుకొని కమిషన్ రూపేణా కస్టమర్లకు అనేది రొటేషన్ లేక మనకు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్. ఇది కంపెనీ మనీ రొటేషన్ అనే దాని గురించి. ఫ్రెండ్, నీవు నీ డబ్బు ఎవరికి ఇచ్చావు దాని గురించి తెలుసుకోవాలన్నప్పుడు మనం సాంప్రదాయ వ్యాపారం, సాంప్రదాయ మార్కెటింగ్, సాంప్రదాయ పరిశ్రమల గురించి మనం తెలుసుకోవాల్సి వస్తుంది. మీ డబ్బు బాస్ ఖాతాకి ఇవ్వబడింది అంటే కంపెనీ ఉంటుంది. కంపెనీలో మేనేజ్మెంట్ ఉంటాడు. మనం ఏదైనా కొన్నా లేకుంటే జాయినింగ్ అయినా ఆ డబ్బు ఎవరికి పోతుందంటే బాస్ ఖాతాకు పోతుంది. మరియు డబ్బును కృత్రిమంగా విభజించారు. కొనుగోలు ఖర్చులో కొంత భాగం ఉత్పత్తి మీకు ఇవ్వబడుతుంది. కొనుగోలు ఖర్చులో కొంత భాగం, ప్రొడక్టు ఉత్పత్తి అయిన కొంత భాగం, బాసు లాభంలో కొంత భాగం, ఇలా బాసు వ్యక్తిగత వాలెట్కు పోతుంది. మిగిలింది అద్దె, యూటిలిటీ మరియు సిబ్బంది జీతాలలో కొంత భాగం పోతుంది. మిగిలింది మనకు కమిషన్ బేసిక్ అని ఇస్తుంది. దీన్ని మనం రొటేషన్ అంటారు. ఇదే రొటేషన్ పద్ధతి అంటే ఇదే. కస్టమర్ కొంటాడు, కంపెనీ ఉంటుంది, కస్టమర్ కొంటాడు, మనం కొన్న డబ్బులు కంపెనీ అకౌంట్లోకి పోతుంది. కంపెనీ అకౌంట్లో ఆయా ఖర్చులు నిమిత్తం కొనుగోలు ఖర్చు కావచ్చు, ఉత్పత్తి ఖర్చు కావచ్చు, అద్దెలు, కిరాయిలు, కరెంటు, ఇవన్నీ నోట్లు ఖర్చులు కావచ్చు, ఛార్జెస్ కావచ్చు, అవన్నీ మిగిలిన కొద్ది భాగం మనకు కమిషన్ బేసిక్లో కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. దీన్ని మనం రొటేషన్ పద్ధతి అంటుంటాం ఫ్రెండ్. అలాగే రెండవది ఇంటర్నెట్ పరిశ్రమ కూడా ఉంది. మీ డబ్బు కంపెనీకి ఇవ్వబడింది. మన డబ్బు ఏదైతే ఉందో అది కంపెనీకి ఇవ్వబడింది. వ్యాపారి దానిలో కొంత భాగం బాసు ప్రైవేటు ఖాతాలోకి వెళ్ళింది. అందులో ఎక్కువ భాగం కంపెనీ కేంద్ర ఖాతాలోకి వెళ్ళింది. ఆటగాళ్ళు అంటే ఎవరైతే పెర్ఫార్మెన్స్ చేస్తారో, అంటే దీంట్లో కస్టమర్స్ ఉంటారు కదా, కస్టమర్స్ వాళ్ళు చేసే పెర్ఫార్మెన్స్ మీద ఆటగాళ్ళు కొన్ని రివార్డులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే కమిషన్, రివార్డులు, ఇతరాతర ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. అందులో దీన్ని మనం కమిషన్ రొటేషన్ సిస్టమ్ అంటాం. ఇందులో కంపెనీ అడ్మిన్ ఛార్జ్ అని, రకరకాల ఛార్జెస్ అని అవన్నీ ఉంటాయి ఫ్రెండ్. అవన్నీ ట్యాక్సెస్ అని, అడ్మిన్ ఛార్జ్ అని ఉంటాయి. అవన్నీ పట్టుకొని కంపెనీ నుంచి కస్టమర్కు కొద్ది అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మనం ఇది రొటేషన్ పద్ధతి అంటుంటాం ఫ్రెండ్. ఓకే ఫ్రెండ్, ఇప్పుడు మనం వాట్ ఈజ్ మనీ డిస్ట్రిబ్యూషన్. ఇప్పటిదాకా మనం ఏంటి రొటేషన్ పద్ధతి తెలుసుకుందాం కదా, ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ పద్ధతి తెలుసుకుందాం. డిస్ట్రిబ్యూషన్ పద్ధతిలో ఇక్కడ కంపెనీ ఉండదండి, కస్టమర్ ఉంటాడు. బ్లాక్ చైన్ టెక్నాలజీ, అక్కడ కంపెనీ అనేది ఉండదు, బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉంటుంది. మనం కొనేదాని మీద ఏదైతే ఉందో అది బ్లాక్ చైన్ పేమెంట్ అనేది బ్లాక్ చైన్ టెక్నాలజీకి వెళ్తుంది. బ్లాక్ చైన్ టెక్నాలజీ నుంచి స్పాట్ డిస్ట్రిబ్యూషన్ వితిన్ క్షణాలలో మనకు డిస్ట్రిబ్యూషన్ రానికే అవకాశం ఉంది. ఇక్కడ నో ట్యాక్స్, నో అడ్మిన్ ఛార్జెస్, ఎక్సెట్రా ఇక మొదలుగున అని ఎలాంటిది ఉండదు.
ఇమ్మీడియట్లీ స్పాట్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. అందుకే ఇక్కడ మనం బ్లాక్ చైన్ టెక్నాలజీ నుంచి మనకు ఇమ్మీడియట్లీ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంటుంది. ఇది గురించి ఇంతకుముందు మనం రొటేషన్ పద్ధతి తెలుసుకుందాం. ఆ రొటేషన్లో ఒక వారమా నెలనా డేట్ ఉంటుంది, అక్కడ వస్తుంది. కానీ ఇక్కడ మాత్రం స్పాట్ పేమెంట్, స్పాట్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంటుంది. బ్లాక్ చైన్ టెక్నాలజీలో స్పాట్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. దాని గురించి ఇంకా మనం తెలుసుకుందాం ఫ్రెండ్. ఆ బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఉన్నదే మెటావెల్లో మీ డబ్బు స్మార్ట్ కాంట్రాక్ట్కి వెళ్తుంది. అంటే బ్లాక్ చైన్ సిస్టంలో ఒక స్మార్ట్ కాంట్రాక్ట్ అనేది ఉంటుంది. ఆ స్మార్ట్ కాంట్రాక్ట్కి వెళ్తుంది. అన్ని మ్యాట్రిక్స్ తెరిచి డబ్బు సంపాదించే సాధనాలను కొనడానికి ఉపయోగపడతాయి. అన్ని మ్యాట్రిక్స్లలో డబ్బులు సంపాదించే సాధనాలు కొనుగోలు చేయబడతాయి. ప్లాట్ఫామ్ R&D మ్యాట్రిక్స్ ఖర్చులను వసూలు చేయదు. ఎలాంటి ఖర్చులు అనేది వసూలు చేయదు. అన్ని లాభాలు పాల్గొనే వారికి పంపిణీ చేయబడుతుంది. అంటే పార్టిసిపేటర్ అంటే ఇక్కడ టీమ్ మెంబర్స్, కస్టమర్స్ ఏదని అనుకో. పార్టిసిపేటర్ ఇక్కడ ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వచ్చిన లాభాలను అందరు ఎంతమంది ఉంటారో అంతమందికి ఎవరెవరికి ఏది ఎంత రావాలో అవన్నీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. దీన్నే మనం అక్కడనే రొటేషన్ పద్ధతి అంటున్నాం, ఇక్కడ మనం డిస్ట్రిబ్యూషన్ పద్ధతి అంటున్నాం. అందుకే బ్లాక్ చైన్ టెక్నాలజీలో స్మార్ట్ కాంట్రాక్ట్కి వెళ్తుంది. ఆ బ్లాక్ చైన్ టెక్నాలజీ వితిన్ క్షణాలలో ఎవరికి ఏ పేమెంట్ రావాలో, ఎంత పేమెంట్ రావాలో వితిన్ క్షణాలలో బ్లాక్ చైన్ అనేది ఎవరికి వాళ్ళకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంది ఫ్రెండ్. మెటావెల్ ఎకోసిస్టమ్ డెఫీ నంబర్ 1 వికేంద్రీకృత సొసైటీ. వికేంద్రీకృత అంటే డీసెంట్రలైజ్డ్ సిస్టమ్ అంటారు ఇంగ్లీషులో. వికేంద్రీకృత సొసైటీని దాని సొంత నాణ్యాలు మరియు స్మార్ట్ కాంట్రాక్టులపై మార్కెటింగ్తో నిండి ఉంది. ఇవి బహిరంగంగా అందుబాటులో ఉంటాయి మరియు బ్లాక్ చైన్లో నిరంతరం కనిపిస్తుంటాయి. బ్లాక్ చైన్ టెక్నాలజీ అన్నాం కదా మనం. ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీలో నిరంతరంగా అవి కనిపిస్తూ ఉంటాయి. అందుకని ఇది స్మార్ట్ కాంట్రాక్ట్, బ్లాక్ చైన్ టెక్నాలజీ స్మార్ట్ కాంట్రాక్ట్లో. అలాగే డీసెంట్రలైజ్డ్ సిస్టంలో ఈ నాణ్యాలు అనేది రెగ్యులర్గా కనబడుతూనే ఉంటాయి. అందుకని నిరంతరం ఇవి కనిపిస్తూనే ఉంటాయి ఫ్రెండ్. ఓకే ఫ్రెండ్, నెట్వర్క్ మార్కెటింగ్లో ఈ మార్కెటింగ్ మనీ మార్కెటింగ్ అనేది ఏ విధంగా చేస్తారని 2 భాగాలు తీసుకున్నాం. ఒకటి రొటేషన్ పద్ధతి, ఒకటి డిస్ట్రిబ్యూషన్ పద్ధతి. రొటేషన్ పద్ధతి అయితేనేమో మామూలుగా బయట ఉన్న సాధారణ మార్కెటింగ్ సిస్టంలో జరుగుతుంటుంది. అంటే అక్కడ కంపెనీ ఉంటుంది, మేనేజ్మెంట్ ఉంటారు, అడ్మిన్ ఉంటారు. అక్కడ ఆ విధంగా ఛార్జెస్, అడ్మిన్ ఛార్జ్ అని, ట్యాక్సెస్ అని అవన్నీ ఉంటాయి. అదే మనకు డిస్ట్రిబ్యూషన్ పద్ధతి అంటే బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా ఎవరికి ఏ పేమెంట్ ఎవరెవరికి ఎక్కడికి రావాలో ఆ పేమెంట్ని ఇక్కడ మనం బ్లాక్ చైన్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తుంటుంది. ఎలాంటి ఛార్జెస్ ఉండవు. ఇది నో ట్యాక్సెస్, నో అడ్మిన్ ఛార్జ్, ఎలాంటి ఛార్జెస్ లేకుండా ఎవరికి ఏ పేమెంట్ ఎప్పుడు రావాలో వితిన్ క్షణాలలో బ్లాక్ చైన్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. కాబట్టి ఇది ఈ విధంగా మనకు మనీ మార్కెటింగ్లో రొటేషన్ పద్ధతి ఒకటి, డిస్ట్రిబ్యూషన్ పద్ధతి ఒకటి, ఈ 2 రకాల పద్ధతులు ఉంటాయి ఇందులో. ఇది తెలుసుకొని మీకు ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. నా ఈ వీడియో చూసినందుకు లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్, మీ కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నా ఈ వీడియోను షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో నా ఈ వీడియోను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.